ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ లోయర్ ట్యాంక్ బండ్ ధోబీఘాట్లో కమ్యూనిటీ హాల్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దేశంలో చేతి వృత్తులు కనుమరుగవుతున్నాయని మీడియాతో ఆయన వెల్లడించారు. వాటిపై ఆధారపడిన సమాజం ఉపాధి కోల్పోతుందని, చేతి వృత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికీ గ్రామాల్లో చేతి వృత్తుల ద్వారా అన్ని పనులు పూర్తవుతాయి. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ విశ్వకర్మ యోజన పేరుతో చేతి వృత్తులను ప్రోత్సహిస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మనకు ఎన్నికల కారణంగా ఆలస్యమైంది. రానున్న రోజుల్లో విశ్వకర్మ యోజన కింద కోట్లాది మంది ప్రజలకు కావలసినటువంటి నైపుణ్య శిక్షణ ఇస్తాము. తమ వృత్తుల్లో అదేవిధంగా వాళ్ళకి కావలసినటువంటి ఎక్విప్మెంట్స్ ఇస్తాము. అదేవిధంగా ఆర్థిక సహాయం కూడా చేసి చేతి వృత్తుల వాళ్ళు నిలదొక్కునే విధంగా గౌరవప్రదమైనటువంటి జీవితం కొనసాగించే విధంగా తమ కాళ్ళ మీద తాను నిలబడే విధంగా విశ్వకర్మ యోజన ద్వారా చేస్తా ఉన్నాం. ఈ రోజు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా నేను అనేక ప్రాంతాలలో ధోబీఘాట్ల నిర్మాణం చేస్తా ఉన్నాము. ఈ యొక్క రజక సంఘానికి సంబంధించినటువంటి అసోసియేషన్ సంబంధించినటువంటి పెద్దలు నరసింహ గారు కానీ అంతకుముందు కానీ వారు ఎప్పుడు కూడా తమ సమాజానికి సంబంధించినటువంటి మరి ఏదైతే వాషింగ్ సంబంధించినటువంటి కనీస వసతులు కల్పించాలని ఎప్పుడు కూడా వారు మరి అందరితో కలిసి అడుగుతూ ఉంటారు. ఆ దిశలోనే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా అనేకమైనటువంటి ఆధునికమైనటువంటి ఈ యొక్క ధోబీఘాట్ల నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత కూడా దాన్నే కొనసాగిస్తా ఉన్నాను. సికింద్రాబాద్లో కానీ, మషీరాబాద్లో కానీ, సనత్నగర్ ప్రాంతంలో కానీ, బేగంపేటలో కానీ, ఈరోజు మషీరాబాద్లో కానీ మరి అనేక ధోబీఘాట్ల నిర్మాణం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ట్యాంక్ బండ్ కింద ఉన్నటువంటి ధోబీఘాట్లో మరి వాళ్ళకు ఒక కమ్యూనిటీ హాలు అదేవిధంగా ఇతర సౌకర్యాలు కల్పించాలని వారు కోరడం జరిగింది.